వాళ్ళకు కూడా అర్థమైతే నీకు కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకుంటేనే కథ, అర్థం లేని కథ అర్థం అయిపోతుంది. అందుకే అన్నారమ్మా ఆ భగవంతుడు అన్నాడు, నలుగురు కొడుకుల గండం, నలుగురు కోడళ్ళ తెచ్చినావు, కొడుకులతోనే గండం లేదు, కోడళ్ళతోనే గండం లేదు, నాకు లేరు అందుకే గండం లేదు. కానీ ఒక్క బిడ్డ పుట్టినాక భార్య భర్తలు సాగు గండం అని మాట్లాడాను. నాకు బిడ్డ పుట్టినాక సంగము, నాకు బిడ్డ పుట్టినాక సంగం, ఏడేళ్ళ బిడ్డ కూడా అయినాక రాలేడు పువ్వులకు నారాయణ రంగులు ఎందుకని మంగేడు పొద్దు కాదు కలరు ఎందుకని జనమందరా సత్యదారి కాడ అవలారా సంతానం ఎందుకు అవ్వనాయవా నాకొక్క బిడ్డ పుట్టి ఏడెళ్ళ బిడ్డ లెక్క భార్య భర్తలం సౌగత వదవరాలా ఏ బిడ్డలకైనా ఎత్తుంటది. అవయ్యమో నగలు బిడ్డలం 2 రూపాయి మనం అమ్మపోతారు, మనం పోతుంది అయ్యపోతే మనం పోతుంది. ఏ బిడ్డలకైనా అన్న కాదు, ఎవరి కాదు, ఏ భర్తలు కాదు, ఎవరు కాదే అమ్మా. బిడ్డలు కావాలన్నాడు బాబాది కత్తది, బాధ కలిగినాడు బాబాది కత్తడాట. ఏ బిడ్డలకైనా కాదు, ఎట్టిదైనా గుట్టిదైనా ఎవరి తల్లి అల్లకుంటే వచ్చే పండుగ నాడు పోయే పండుగ నాడు భారతదేశంలోనే బతుకమ్మ పండుగ పెద్దది. గా బిడ్డకు పెళ్ళయి అత్తగారింటి కాడ ఉండనాడు మా నాయనే వస్తాడు నన్ను తొలకపోతాడు, మా అమ్మే వస్తాడా నన్ను తొలకపోతాడా అని బిడ్డ బిడ్డ నడవిల్లవు బిడ్డ నా బిడ్డ అమరాతివిగాదే నా బిడ్డ చెడు పండుగల్లా నా బిడ్డ పోయేడు పండుగల్లా నా బిడ్డ పండుగ నాడు పోయే పండుగ నాడు ఏడాది 12 పండుగలు వారానికి ఒక్క అంగడి చిన్న పండుగ వచ్చిన నా బిడ్డలు నా ఇంటికి రావాలి, అల్లు నా ఇంటికి రావాలని మీ ఇంటికి నచ్చి మన రోజులు కట్టుకొని బిడ్డ మీకు తీరులు పెట్టి జాగిట్టి పెట్టి బిడ్డ పోతే నన్ను 4 సార్లు చింత దాకా మన దాక తోలుకుంటున్నా బిడ్డ. ఓ బిడ్డ ఓ గల్లన ప్రాణం పోతే అందుకే అన్నారు మగ పురుగు జగ పురుగు బంగారి పురుగు అన్నారు. మొగోడి బట్ట లేకున్నా బయలు అనుకున్నది వెళ్ళారు, అడవిల్ల గేది లేకున్నది వెళ్ళారు. చేది గాజులు అంటే నొట్టి బొట్టులు అంటది, చీరలు అంటది, జాకెట్లు అంటది, పెట్టుకునే పూలు అంటదే బిడ్డ. అన్ని బాధల కంటే అవలాన ఆడదాని పెళ్లి చేయబోతే అది పెద్ద బాధ అన్నారాట. సవన్న మాటకు శాంతి మార్గం లేదా, కీలుగు మేలు వాడత లేదా, నానా ఏ గండం లేకుండా ఏ గండం లేకుండా సంతాన పరము నాకు ఇచ్చే నానా. అందుకే అంటారవ్వా 7 గంటల భర్త వచ్చి ఎగురకు లోరే తల్లి ఉంటే గానాడుగా తల్లి అనుకుంటది. నవమాసాలు పోచి కొడుకుల కన్నా బిడ్డల కన్నా నా కొడుకులు బతకాలి నా బిడ్డలు బతకాలా అని కొమ్మటింటి కొట్టాలు బామనింటి వసలు లంగైన పిల్లల దాదుకుంటది, దొంగైన పిల్లల దాదుకుంటది. అందుకే అంటారే రొమ్ముకు రోగలు కట్టుకొని కన్నా పిల్లాలని కన్నా పిల్లాలని తల్లి దాదుకుంటారు. అట్లా కాకపోతే కళ్ళ ముందర నానా నీ
కన్నా ముందర నా భర్తను వదిలిపెట్టి ముందుగాల నన్ను కొంత పోతే నేను ఆడదాన్ని పోతే నా భర్త మగబాయి గాడు అయ్య కళ్ళ జీతం ఉండి ఏ బాలేరు పని చేసైనా నా బిడ్డకు పెళ్లి చేస్తాడు నా కొడుకును అనుకుంటాడే అయ్యా నాయన భార్య భర్తలను ఒక్కసారి ఉంచబోకు నానా సవన్న మాటకు శాంతి మార్గం లేదా కీలుగు మేలు వార్త లేదా ఏ గండం లేకుండా సంతాన నాకు అయ్యో బిడ్డ వస్తున్నాలా మరి కొడుకులు ఉండంగా కోడళ్ళు ఉండంగా బిడ్డ కావాలని ఇక్కడికి వచ్చినావు మరి బిడ్డనిస్తానంటే చూడు మరి సావనంగానే ఎంతో కలకల 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 కన్నీరు ఇస్తాను బిడ్డ రాత్రి బ్రహ్మదేవుడు ఇచ్చటోడు శంకరుడు కొండవేటోడు ఎవడు యమధర్మరాజు మనిషి మానవులకు భూమి మీద పుట్టిన వాళ్ళకు సావంటే సంతోషం ఉండాలి బతుకంటే బహుదుఖం ఉండాలి మరి నీ కొడుకులు అనుకో కోడల్ని బిడ్డలు అనుకో బిడ్డ రేపటి కల్లా చూడు నీకు ఇచ్చే బలం వేరే కోడి కట్టిపోతా సంతాన బలం అందరిలాగా